వరిసిద్ధి వినాయక సేవా సమితి వారు రేపు జరగబోయే మేడే ఉత్సవాలు చేయడానికి వారందరూ నిర్ణయించుకోయారు. మన తాత ముత్తాతలు అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేసి స్వర్గస్థులయ్యారు. వారందరి కోసం రేపు పంతులు గారిని పిలిచి మన తాత ముత్తాతలందరికీ పూజ చేయించి వాళ్ళ మనశ్శాంతి కలిగించడానికి మన వరిసిద్ధి వినాయక గ్రూప్ సభ్యుల వారు ప్రోగ్రాన్ని పెట్టడం జరిగింది. కావున మీ అందరూ ఆ ప్రోగ్రాంకి వచ్చి ఆ ప్రోగ్రాన్ని జయప్రదం చేస్తారని, మన తాత ముత్తాతల దగ్గర మనం మళ్ళీ ఆశీర్వాదం పొందాలని మరి కోరుతూ రేపు మీరు మన హక్కుబాబు అంటే పెద్ద పేరు ఉంది, గుజరాతీ ఆయన. హక్కుబాబు అని పిలుస్తాం. హస్ముఖ్ పటేల్ ఆయన పేరు, అందరం హక్కుబాబు అని పిలుస్తాం. ఆయన కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ధార్మిక కార్యక్రమాల్లో సమయం ఇంట్లో కూర్చోవడం కన్నా మేము పని చేస్తున్నాము, కానీ మా శ్రమికం ఎలాగ పని చేయాలా అది మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. అందు గురించి ఇప్పుడు చాలా ఇండస్ట్రీ బంద్ అయిపోయింది. మా భారతీయ మజ్దూర సంఘ పోలీసులు అంటే రాష్ట్రహితం, ఉద్యోగితో, శ్రమికతో. రాష్ట్రం ఉండాలంటే ఇండస్ట్రీ ఉండాలా. అలా పెద్దలు కొంతమంది పలాంటి కంపెనీలకు వెళ్దాం, ఏదో అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఎన్నాళ్ళు ఈ భూములు నమ్ముకొని మనం వ్యవసాయం చేస్తూ ఉంటాం, పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మనందరం మనకి పెద్దలందరూ కూడా మనకి ఏంటంటే మనందరం కష్టపడి మన వాళ్ళకి మనం రూపాయలు వస్తే మనకు రూపాయలు ఇస్తారని ఆశ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పోయినా పర్లేదు, మన జీవితం గడిచిపోతే చాలు అనే రోజులు వచ్చాయి. దాని గురించి ఏంటంటే మనం వాళ్ళకి చెప్పేసి ఇంకా మన జోగేశ్వర దాస్ గారికి ముఖ్యంగా ఎంతో సమయం వెచ్చించి ఈ కార్యక్రమం వచ్చారు. వారికి మా వరిసిద్ధి వినాయక సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన స్వామి గారు, మనమందరం కూడా బుద్ధి స్వామి మీరు అవకాశం ఇచ్చారు. ఆ రోజు అవకాశం వెళ్ళే దారిలో ముళ్ళున్నా గాని సక్కంగా నడవాలి.
ఎవరైతే శ్రామిక క్రాంతికి ఆదర్శంగా నిలిచి వాళ్ళ రక్త మాంసాన్ని శ్రమగా చెమటోడ్చి గ్రామ నిరంతరం నా చుట్టూ గ్రామం बजट ग्रुप నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. వరసిద్ధి వినాయక సేవా సమితి సభ్యులందరికీ, అలానే మన జేస్కో అంజయ్యపేట రైతు కాలనీ అబ్బగూడ పరిసరాల్లో తమ జీవితాల్ని ఈ కంపెనీ అభ్యున్నతి దిశగా సద్వినియోగపరుచుకునేటటువంటి దివంగత శ్రామిక నేతలందరికీ, పైన చూస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వారి యొక్క స్ఫూర్తితోనే మనందరం ఈరోజు ఇటువంటి మహత్తర సమావేశం జరుపుకునేందుకు అవకాశం లభించినందుకు మనందరం పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి, వరసిద్ధి వినాయక సేవా సమితి సభ్యులందరికీ కూడా కరతాళ ధ్వనులతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మనం స్వార్థాన్ని విడిచిపెట్టి పరమార్థం గురించి ఆలోచిస్తామో ఆ ఒక్క క్షణం మాత్రమే మనం భగవంతుల్లో లీనమైనట్టు లెక్క. స్వామి వివేకానందుల వారు చెబుతారు, ఎన్ని క్షణాలైతే నువ్వు ఇతరుల కోసం జీవించావో అదే నీ అసలైన జీవితం అంటాడా. ఇతరుల మేలు చేయటం కోసం ఆలోచించావో, ఇతరులకు మేలు చేసే కార్యాలు చేసావో ఆ క్షణాలు మాత్రమే నీ జీవితంలో అసలైన జీవితాలు, మిగిలినవన్నీ ఒట్టి దండగా అని చెప్పాడు. అంటే మన మేలు మనం కోరుకోవటం కాదు, నలుగురి మేలు కోరుకోవాలి. అలా అంటే ఎలాగండి, మా ఇల్లు కూడా బాగుండాలి కదా అంటే ఉంటుంది. నలుగురి మేలు కోరుకునేవారి మేలు అమ్మవారు కోరుకుంటారు. వీడు ఒక్కడే వీడికి పెడితే వీడు ఒక్కడే తినడు, నలుగురికి పెడతాడు, వీడు మంచివాడు, వీడికి 4 రాళ్ళు ఇస్తే వీడు నలుగురికి పంచి పెడతాడు, కాస్త డబ్బు ఇస్తే వీడు నలుగురికి దానం చేస్తాడు, ఊరికి లాకర్లో పెట్టుకునే రకం కాదు వీడు, దానం చేస్తాడని చెప్పి అమ్మవారు కరుణా కటాక్షాలు కురిపిస్తుంది. ఎప్పుడు ధనం ఇంటికి రావాలంటే ఒకటే సూత్రం మన శాస్త్రాలు చెప్పేవి, ఇచ్చిన కొద్దీ వస్తుంటుంది. అన్నాం కదా అని మన స్తోమతకు మించి దానం చేయకూడదు, మన ఆర్థిక స్తోమత చూసుకోవాలి.